పైన పెట్టారన్నమాట పంతులు గారు, పైన మంత్రాలు చదివి పైన మంచుకొండలా అది కూడా చాలా చక్కగా పెట్టారు. 4 ఆడవాళ్ళు ఉన్నారు. ఎవరు ఈరోజు గిరిజా కళ్యాణం అంటే పార్వతీ కళ్యాణం అనే ఘట్టాన్ని చెప్పుకుందామనే ఉద్దేశంతో నేను కమిటీ వారిని అడిగాను, 1 గంట అవకాశం ఇవ్వండి అని. వారు ఆదేశించారు. సరే 10 మంది ఉన్నా సరిపోతారు మనకు అని చెప్పేసి ఈరోజు పార్వతీ కళ్యాణం చెబుదామనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాం. మనకు శాస్త్రాలలో ఏం చెప్పారంటే ఆనుషంగిక సుకృతం, ప్రాసంగిక సుకృతం, యాదృచ్ఛిక సుకృతం అని 3 ఉన్నాయి. యాదృచ్ఛిక సుకృతం అంటే ఏమిటి అంటే సాయంకాలం ప్రొద్దుపోయింది, సూర్యాస్తం అయిపోయింది, పాలు తీయాలంట. పాలు తీసి ఆ యజమాని గారికి పోయాలి. మళ్ళీ ఇంకా దూరం వెళ్ళి సమయం మించిపోతుంది. లేట్ అయితే ఆయన ఎక్కడికో వెళ్తారు. మళ్ళీ చూస్తుంటాం కదండి కాఫీ టీల కోసం. అది ఏం చేశాడు అతను, ఆ పాల వ్యాపారి ఆవును పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికి విదిలించుకుంది, ఆ తాడుని విదిలించుకుని పరిగెట్టింది. అది పరిగెడితే ఈయన పరిగెట్టాడు వెనకాల. ఆ పక్కన ఇలా గుడి ఏదో ఉన్నది, ఆ గుడిలో ప్రవేశించింది ఆవు. తిరగ్గా 2-3 తిరిగేటప్పటికి పట్టుకున్నాడు, తాడు దొరికింది. అయితే దొరుకుతుందా అండి, ఒక్కసారి గుంజుకుంది. అది ఎప్పుడైతే ఇలా గుంజిందో పడిపోయాడు. ఆవు బలానికి అంత బలంగా గుంజింది. సరే మళ్ళీ ఎలాగో పట్టుకున్నాడు, తీసుకువెళ్ళాడు, పాలు తీశాడు, యజమానికి పోసేశాడు. అయితే ఇక్కడ పాల వ్యాపారి ఉద్దేశం ఏమిటి అంటే సమయానికి పాలు పోయాలి ఆయనకి అని చెప్పి రోజు చక్కగా సమయానికి పోసేసేవాడిని. ఈవేళ ఏదో తప్పించుకుని పరిగెట్టింది ఇదే అని ఆయనకి తెలుసు. కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడండి, అదిగో నా భక్తుడు వచ్చాడు, గుడి చుట్టూ తిరిగాడు, అదిగో ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం చేశాడు, ఆవును పట్టుకుంటే గుంజితే పడిపోయాడు. కానీ ఈశ్వరుడు ఏం రాసుకుంటాడు అకౌంట్లో, ఇదిగో నా భక్తుడు తిరిగాడు, ఒక్కసారి సాగిలపడ్డాడు, ఈయనకు 1 మార్కు, అక్కడ 1 మార్కు, అలా ఒక్కొక్క మార్కు వేసుకుంటూ పోతాడండి ఈశ్వరుడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సుకృతం. ఇది అంటే చిన్నపిల్లవాడు కదా, 5 ఏళ్ల పిల్లవాడు ప్రాపుతూ వెళ్ళి నిప్పు మీద చేయి వేశాడు, ఎర్రగా ఉంది చక్కగా. అరే చిన్నపిల్లాడే, అతనికి జ్ఞానం లేదు, తెలియదు అని ఊరుకుంటుందా అండి? నిప్పు కాలుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితాన్ని అనుభవించాల్సిందే, మంచి కానీ చెడ్డ కానీ. అలా ఒక మంచి పని జరిగిందని ఆయన వేసుకుంటాడు. ఇది యాదృచ్ఛిక సుకృతం. ఇక ప్రాసంగిక సుకృతం ఏమిటి? ప్రసంగవశము చేత. అంటే మనం మాటల్లో అంటే భగవంతుడే చెప్పాడు, మద్భక్త ఎత్ర గాయత్రి తత్ర తిష్టామి నారద. ఓ నారద, మద్భక్త, నా భక్తులు ఎక్కడైతే మంత్రజపం చేస్తూ ఉంటారో, ఎక్కడైతే నా గుణగుణములను చర్చించుకుంటుంటారో, నా కథలను వింటుంటుంటారో, ఎక్కడ పూజలు జరుగుతుంటాయో, ఎక్కడ భక్తులుంటారో అక్కడ తత్ర తిష్టామి నారద, తిష్ట వేసి కూర్చుంటానయ్యా అన్నాడు. ఏదో అక్కడ కూర్చుంటానండి అంటే ఇప్పుడు కూర్చున్నారు, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. వీడెవడండి తిష్ట వేసి కూర్చున్నాడు, పొమ్మన్నా పోవట్లేదు అంటాం. తిష్ట వేసి కూర్చున్నాడు అంటే ఇక కథలు అక్కడి నుంచి. అలా భగవంతుడే చెప్పాడు, మద్భక్త ఎత్ర గాయత్రి తత్ర తిష్టామి నారద. నా మంత్రజపం, నా యొక్క గుణగణములను హరినామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడే కూర్చుంటానయ్యా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. హనుమంతుల వారు ఎక్కడైతే భగవంతుని గుణగణాలను చర్చించుకుంటుంటామో, రామా అని శబ్దం వినిపిస్తుందో కృతమస్తకాంజలిం,
అంజలి ఘటించి కూర్చుంటాటండి ఇక్కడ హనుమంతుడు. చూచే చక్షువులు మనకు లేక ఆయన చూడలేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు హనుమంతుడు. పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఇది ప్రాసంగిక సుకృతం, ప్రసంగవశము చేత. అందుకని ఇది మనం వింటూ ఉన్నట్టయితే ఇక్కడ ఒక మార్పు పడుతుంది. మనం రామాన్ని ఉంటున్నాం కదండి. ఇక ఆనుషంగిక సుకృతం ఏమిటి అంటే, ప్రయాణం చేస్తున్నాం, ఎక్కాం గౌతమి ఎక్స్ప్రెస్, మనకు పై భర్త వచ్చింది, కూర్చున్నాం, మనకి నిద్ర రాదు, ఏదో చూసుకుంటూ కూర్చున్నాం. కింద భర్తలో వాళ్ళు పడుకుంటూ పోయారు, ఈ పక్క భర్త ఆయన చూస్తూ ఉన్నాడు, ఈయన ఎప్పుడు పడుకుంటాడా అని. అంటే మనం కూడా పడుకుంటే అందరూ పడుకున్నట్టయితే ఈయన ఉద్దేశ్యం వేరు, ఇక్కడ ఈ సూట్ కేసు లాగేద్దామని. ఈ పై ఆయన పడుకోలేదు, పై ఆయనకి పడుకున్న వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఈయన మెలకుగా ఉన్న కారణం చేత వీరి వస్తువులు దొంగిలించబడలేదు. ఎవరి వల్ల? ఈ మెలకుగా ఉన్నవాడి వల్ల దొంగిలించబడలేదు. అందుకని ఆయన ఒక మార్పు వేసుకుంటాడటండి. ఇతని వల్ల ఆయన సామాను దొంగిలించబడకుండా ఉంది అని చెప్పేది అనుసంగిక సుకృతం. అలా ఈ ఒక్కొక్క మార్పు మనకి కలిసి వస్తుంది. అందుకని మనం ఈ యొక్క భగవంతుని యొక్క మాటలు మాట్లాడుకుంటూ ఉండాలి, ఈ చర్చలు చేసుకుంటూ ఉండాలి. అందుకే మనం ఇది చేసుకుంటూ ఉన్నాం. ఒక్కసారి మనం ఆ ఈశ్వరుడు కథ, పార్వతి కథ మనం విహంగ వీక్షణం చేద్దాం. శ్రీనిలయంబౌ ఉత్తరదీకున్న చెలగు హిమాలయము, మానిత సన్మౌనులకాశ్రయము, మహిమలకాంకరము, దేవతలందరూ సంతోషముతో తిరుగు పుణ్యభూమి, పావన గంగా బ్రహ్మపుత్రులు ప్రభవించిన చోటదియే. ఉత్తరాన, మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ అమోఘమైన దివ్యౌషధాలతో అలరారుడు చోటు ఆ హేమాద్రి కీలిక. హిమవంతుడు అనంత దివ్యమూర్తి పర్వతరాజై ఆ ప్రాంతాన్నంతా పరిపాలిస్తున్నాడు. హిమవత్పర్వతం, దానికి రాజు ఎవరు? హిమవంతుడు. ఆతని భార్య మేనక, ఆతత సూరత జాలిక, ఆతని భార్య మేనక, ఆతత సూరత జాలిక, కలలో నాలుక పోలిక, వెలయును భర్తకు తోడుగా, బోటులలో నా మేటి అయి, సాటి లేని గుణ పేటి అయి, వరలి పుణ్యములు పండగా, సిరి సంపదలే నిండగా. ఆ హిమవంతుని భార్య మేనక అక్కడ చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. ఆ హిమవత్పర్వతం ఎలా ఉందో వర్ణిస్తూ ఉన్నారు. ఆ పర్వతం ఎలా ఉందంటే చుక్కలతో దూబూచులాడుతున్నట్టుగా ఉంది, అంత ఎత్తుగా ఉందటండి హిమవత్పర్వతం. నిరంతర మౌనమిత్రాంకితులై అమోఘ తపశ్చర్యాపరాయణులైన మునీశ్వరులతోనూ సంతోషిత స్వాంతులై తిరుగు గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది దేవగణములతోనూ పావన గంగానదికి పుట్టినిల్లై అమేయ దివ్యరత్న సంశోభితమై అలరారుతూ ఉండకండి ఆ పర్వతం. ఆ పర్వతానికి అధిష్టాన దైవం హిమవంతుడు. ఇదేమిటండి, మళ్ళీ హిమవంతుడు రాజు కదా, అధిష్టాన దైవం ఏమిటి అంటే, మనం రోజు విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటాం కదండి. అష్టశ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాన్ భగవాన్ ఋషి అనుష్ఠుప్చంద శ్రీ మహావిష్ణు శ్రీరామాయణో శ్రీమన్నారాయణో దేవత అమృతాం సోద్భవో భాను ఇది బీజం దేవకీనందన స్పృష్ట స్థితీశ ఇది శక్తి. అంటే ఒక మంత్రానికి ఒకటి శక్తి ఉంటుంది, ఒక దేవత ఉంటారు. అలా అంటే ఇప్పుడు మనం సంగీతంలో చూడండి, సత్యమాన్ని విడిచింది ఇది ప్రతిమధ్యమం, అది జీవస్వరం.
అలా సంగీతంలో సప్తస్వరాల్లోనూ జీవస్వరాలు ఎలాగో ఉంటాయో, జీవనాడి అంటుంటాం కదండి, అలా ప్రతి మంత్రానికి కూడా దేవత ఉంటారు, ఋషి ఉంటారు. అంటే ఋషి మంత్రదష్టలు, వారు అనుభవించి వారు దర్శించి ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించారు. మననాత్రాయతే మంత్ర, మననం చేసినంత మాత్రం చేతే మనల్ని రక్షిస్తుంది మంత్రానికి అర్థం అది. అందుకని ఇటువంటివి వినాలన్నమాట అండి. ఏమిటి? తస్య శ్రోత్రేణ శ్రవణం, మనసా మననం, వచసా కీర్తనం, ఇది మహాసాధన ఉచితే. ఇంకేమక్కర్లేదండి. కలో నామ సంకీర్తనాత్ అన్నారు పెద్దలు. కలియుగంలో నామ సంకీర్తన చేయటమే. ఏదో ఒక నామాన్ని, మీకు ఇష్టం వచ్చినటువంటి నామాన్ని తీసుకోండి, దాన్ని నిరంతరం అహరహం జపిస్తూ ఉండండి. మనం ఏ పనిలో ఉన్నా కూడా అది అలా నడుస్తూ ఉంటుంది. దీనికి ముడిపెట్టేయటమే సోహం, ఊపిరికి ముడిపెట్టేయటమే. ఎలాగూ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు మా మనవడు, ఇక్కడ లేడు, కానీ అస్తమానం దృష్టి పదానికి మెదులుతున్నాడు కదండి. దూరస్థోపి సమీపస్థో యా వై మనసి వర్తతే. మనకి ఇష్టమైన రూపం కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది చూడండి. మన యువతను అడిగితే తెలుస్తుంది ఆ హీరోయిన్లు ఎవరు తక్కువ ప్రత్యక్షం అవుతారు. అలా యా వై మనసి వర్తతే, మనస్సులో ఎవరు ఉన్నారో వాళ్ళు మనకు కనిపిస్తారు. అందుకని తస్య శ్రోత్రేణ శ్రవణం, మనసా మననం, వచసా కీర్తనం, ఈ మహాసాధనం ఉచితే. మనం అహరహము కూడా రామ రామ రామ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, పంచాక్షరి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మీకు అలవాటైపోతూ ఉంటుంది. అలవాటైపోయి మనం ఏ పని చేసుకుంటున్నా కూడా అది అలా తిరుగుతూ ఉంటుంది. అది మనకు మంచిని కలిగిస్తుందని పెద్దల వాత, శాస్త్ర వాత. అది ఇక్కడ హిమవత్ పర్వతానికి అధినాయకుడు ఎవరంటే హిమవంతుడే. ఎందుకు ఇంకా ఉదాహరణ కావాలంటే, మనకి గంగానది ఒక నదిగా చెప్పుకుంటుంటాం, కానీ పురాణాల్లో ఏం చెప్పారు? గంగానది ఈశ్వరుని భార్యగా వర్ణించారు. అంటే తరులకు, గిరులకు, సముద్రాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. భుజములు, భూధరములు. తరువులు అంటే చెట్లండి. సాయంకాలం 6 దాటాక ఆకులు కొయ్యకునైనా, చెట్టెక్కకునైనా శక్తి ఉంటుంది అంటారు. అంటే ఏమిటి శక్తి ఉన్నది? అక్కడ అధిదేవత ఒకరు ఉంటారు. అందుకనే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పూలు కానీ ఆకులు కానీ కొయ్యరు, చెట్టును అధిరోహించరు వృక్షాన్ని. అలా సముద్రానికి అధిదేవత సముద్రుడు. సముద్రుడు ఏమిటండి? సముద్రం అంటారంటే మనం దేంట్లోకి వెళ్ళాలి? ద్వాపర యుగంలోకి వెళ్ళాలి. అంటే ఒక గ్రంథానికి రిఫరెన్స్ ఒక దాంట్లో ఉంటుంది. యశోద బాలకృష్ణుణ్ణి 5 ఏళ్ల పిల్లాడు, ఇంకా మాటలు సరిగ్గా రాలేదు, శుభ్రంగా తలంటు పోసి ఉయ్యాల్లో పరుండబెట్టి జోలపాట పాడుతుంది. చక్కగా నిద్రపోతుంటారు కదండి పిల్లలు. జో 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 ముద్దుల గోకుల బాల, సురుచిర ఘన శ్రీల జో, ముద్దుల గోకుల బాల, లాలి సద్గుణ మణిగణ జాల, సుందరాంసిత శిశిని భపాల, ధీర మునీశ్వర సముదయ బాల జో. ఇలా చరణాలు పాడుతుందండి. 1-2 చరణాలు అయ్యేటప్పటికి నిద్రపోతారు కదండి తల్లులందరికీ తెలుసు. జో అని ఏదో సంగీతం వచ్చినా రాకపోయినా పాడుతుంటే ఆ పిల్ల బేబీ ఏం చేస్తుంది? చక్కగా నిద్రవుతుంది. అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. ఇంకో చరణం పాడుతోంది. అంటే త్రేతాయుగం నాటి రాముడు కథ వీళ్ళకి కథ కదండిక, అదే ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా. అలా కృష్ణుడికి చెబుతుంది యశోదమ్మ. వానరసేనలు జలధిని చేరా, వానరసేనలు జలధిని సముద్రం దగ్గరికి వెళ్ళాయి. వానరసేనలు జలధిని చేరా, వాసిగ సేతువు కట్టగ మీరా, పూని వేడిన గరువము మీరా, సాగరమంతయు పొంగుచు మీరా,
ఇంకా పూర్తి కాలేదండి. సాగరుడు పొంగుతున్నాడు, రాముడు కోరాడు, ఇంకా బాగా పొంగుతున్నాడు సముద్రుడు, దారి ఇవ్వటం లేదు అని చెప్తుంది. భూని వేడిన గరువము మీరా సాగరమంతయు పొంగుచు మీరా అని పాడుతుంది. నిదట్లో ఉన్నటువంటి బాలకృష్ణుడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి సౌమిత్రే పద్ధనుద్ధనుద్ధను రీతి, సౌమిత్రి అంటే లక్ష్మణ, ఆ ధనస్సు ఇలా తీసురా, ఈ సముద్రుడి సంగతి ఏదో చూస్తాను. ఈ 5 ఏళ్ల బాలకుమారుడు కృష్ణుడు లక్ష్మణుని పిలిచి ధనస్సు అందివం అంటున్నాడు. అంటే పూర్వజన్మ స్మృతి ఉండిపోయింది కదూ అది. అందుకని అలా సముద్రానికి, చెట్టులకు, గిరులకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. అలా ఈ హిమవత్ పర్వతానికి హిమవంతుడు అధిష్టాన దేవత, అతని భార్య మేనక. వీరు చక్కగా రాజ్యపరిపాలన చేస్తున్నారు, మహద ఐశ్వర్యవంతులు. ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా వారికి ఇంట్లో ఒక ముద్దులొలికే పాప కావాలని కోరిక కదండి. ఒక బంగారు పాప వారి మందిరంలో చిందులు వేస్తూ ఉండకపోవడం వారికి బాధను కలిగించింది. అదేమిటి, పిల్లలు లేరా హిమవంతుడికి అనే ప్రశ్న ఉదయిస్తుంది కదండి. ఉన్నారు. ఇంతకుముందు కొడుకు ఒకడున్నాడు మైనాకుడు అని. ఆ మైనాకుడు సముద్రంలో దాక్కుని ఉన్నాడు. అంటే హిమవత్ పర్వతం కదండి, ఈయన కొడుకు మైనాక పర్వతం. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి, అవి వాటికి నచ్చిన చోటికి ఎగురుకుంటూ వెళ్ళేవి, ఎక్కడో పడేవి. అలా చిన్న చిన్న గ్రామాలు జనక్షయం కలుగుతూ ఉండేది. దీనికి ఇంద్రుడు కోపించి ఈ పర్వతాల యొక్క రెక్కలు నరికివేయడానికి రచించుకుని తన వజ్రాయుధంతో వరుసను రెక్కలు వస్తే ఖండించుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఈ మైనాకుడు వాయుదేవుని సహాయంతో, అంటే గాలి కూడా కావాలి కదండి, వాయుదేవుని ఆశ్రయించి వాయుదేవుని సహాయంతో సముద్రుని ఆశ్రయించి సముద్ర గర్భంలో దాక్కుని ఉన్నాడు. అయితే ఉన్న కొడుకు దగ్గర లేడు, ప్రవాసంలో ఉన్నాడు. ఎక్కడో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, సంవత్సరానికి 3 కోట్ల ప్యాకేజీ, ఇంకెక్కడికి రాడు ఆయన. అలా సముద్రంలో దాక్కుని ఉన్నాడు మైనాకుడు. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకి? సుందరకాండలో తెలుస్తుంది. హనుమంతుడు సాగర లంఘనం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే కింద సముద్రం నుంచి ఒక పర్వతం అడ్డొచ్చింది. చూచాడు, ఇదేదో విఘ్నం అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరాన్ని పెంచి తన రొమ్ముతో కుమ్మాడు. పర్వతం తలక్రిందులైపోయి పర్వత శిఖరాగ్రాన్న మైనాకుడు నిలిచి, ఓ హనుమాన్, ఈ మిత్రుడును నేను, ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు. ఇవిగో తేనెలు చిందు ఫలములు, ఇవిగో తీయని స్వచ్ఛ జలములు, స్వీకరించి ఇట విశ్రమింపుమా. హనుమా, నువ్వు రామడల ఘోర సముద్రం, నీవు ఇక్కడ ఇంత తడవు విశ్రమించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మిగిలిన సహభాగాన్ని దాటి వెళ్ళొచ్చు అన్నాడు మైనాకుడు. హనుమ చెబుతున్నాడు, ప్రీతోస్మి కృతమాదిత్యం మన్యురేషోపనీయతాం. ప్రీతోస్మి, సంతసించాను, ఆదిత్యాన్ని స్వీకరించినట్లే నేను వెళ్ళాలి అని చెప్పాడు. అయినా గట్టిగా పట్టుబట్టారు. సముద్రుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. హనుమ, రావాలి, ఇక్కడ మీరు ఆదిత్యాన్ని స్వీకరించవలసిందే అన్నారు. అయ్యయ్యో, అలా కుదరదు నాకు. త్వరతే కార్యకాలోమే హత్యాప్యవర్తతే, రొట్టుపోతోంది. త్వరతే కార్యకాలోమే, నాకు కార్యం పని మిగిలి ఉంది, నేను వెళ్ళాలి అంటే గట్టిగా కూడా పట్టి అంటే చుట్టాన్ని గట్టిగా ఈవేళ ఉండండి అని పట్టుబట్టేస్తాం కదూ. అలా పడితే ఈయన చెప్పాడు హనుమ, ప్రతిజ్ఞాచమయా దత్తానస్తాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలు లేదు, లేకపోతే నీ ఆతిథ్యాన్ని స్వీకరించేవాడిని, నేను ప్రతిజ్ఞ చేశాను అన్నాడు. ఏమని ప్రతిజ్ఞ చేశాడు ఈయన? బయలుదేరేటప్పుడు, కపివరులారా, యథా రాఘవ నిర్ముక్త శరస్వశన విక్రమ గచ్చేతద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. యథా రాఘవ నిర్ముక్త, రాఘవుడు విడిచిపెట్టిన బాణం ఎలా లక్ష్యాన్ని చేరి తీరుతుందో ఆ విధంగా నేను లంకకు వెడతాను. సీతమ్మను చూచి ఆ జాడ రామునికి చెబుతాను, లేదా నా వాలముతో, నా తోకతో లంకనంతా పెకలించి తీసుకొచ్చి రామచంద్రుని ముందు పెడతాను. రాముడు బాణం విడిచినట్టుగా వెళ్తాను అని చెప్పి ప్రతిజ్ఞాచమయా దత్త యథారాఘవ నిర్ముక్త. అంచేత అంటే ఇక్కడ ఆగాడనుకోండి, చక్కగా స్వీట్లు హాట్లు తినేసి పోవచ్చు. మరి ఇక్కడ ఆగిపోతే బాణానికి తనకి పోలిక ఉండదు. రామబాణం మధ్యలో ఆగుతుందా?
లక్ష్యాన్ని చేరి తీరుతుంది. అందుకని ప్రతిజ్ఞాచమయా దత్తా నస్తాతవ్యమహాంతరే అని ఒక్కసారి ఆ మైనాకుణ్ణి సృష్టించి ముందుకు వెళ్ళిపోయాడు. అది సుందరకాండలో భాగం అనుకోండి, అది కావాలంటే రేపు చెప్పుకోవచ్చు, అది రామాయణంలో వస్తుంది. ఆ మైనాకుడు ఇతడు ఇప్పుడు సముద్రంలో దాక్కుని ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేరు. ఎవరికి? హిమవంతుడికి, మేనకా దంపతులకు ఒక పాప కావాలని చెప్పి వారికి కోరిక. అందుచేత వారు ఒక్కసారి బాధపడుతూ ఉన్నారు. అల్లరి చెయ్యొచ్చు, తిరుగుచు, ఆడుచు, పాడుచు, ముద్దు ముద్దుగా చల్లని మాటలాడుచు, పసందుగా గెంతుచు, పోసినోటితో మెల్లగా నవ్వుచు, గడుసు మేళములాడుచు, తేనె జల్లుతో పిల్లలు లేని ఇల్లు కనిపించు, శూన్యగృహం కనిపించు. పిల్లలు లేని ఇల్లు అంతే కదండి, ఉండారు, పుట్టారు, పెరిగారు, వారు అచ్చటా ముచ్చట అయింది, ఎక్కడో ఉంటున్నారు ప్రవాసం లాంటిది వేరు. పిల్లలు లేని ఇల్లు శూన్యగృహం అని చెబుతున్నారు. అందుకని వారు ఒక పాప కావాలి అనే ఉద్దేశంతో పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, అంతే కదండి. ఏమిటండి పాప ఎందుకు? కొడుకు బాగుంటుంది కదా, ఇప్పుడు చూస్తున్నాం కానీ భ్రూణ హత్యలన్నీ. అయితే భారతంలోకి వెళ్ళాలి. అది దోర్చటి గారిది. కొడుకులు పొట్టలేదని ఏడుతూ రవివేకులు జీవన భ్రాంతులై అంటారు దోర్చటి గారు. కొడుకు కావాలి అని బాధపడుతూ ఉంటారటండి, జీవన భ్రాంతులై. కొడుకులు పుట్టిరి నూరుగురు కౌరవేంద్రునకు. కౌరవేంద్రులు ఎవరండి? ధృతరాష్ట్రుడు. నూరుగురు పుత్రులు వారలే సద్గతులం బడిసిరి. నూరుగురు కొడుకులున్నా అగ్ని సంస్కారం చేయడానికి ఒక్కడు లేకుండా పోయాడు. పోని వీళ్ళు, ఈ ధృతరాష్ట్రుడు కూడా ఏమన్నా చక్కగా ఉందా? అడవిలో దావానల మధ్యన చనిపోయాడు. అడవిలో తిరుగుతూ ఉండగా అగ్ని చుట్టుముట్టుకుంది. ఎవరు అగ్ని సంస్కారం చేయలేదు, రెండో వాళ్ళు ఎవరు లేరు, బాధపడినోడు లేరు. అలా నూరుగురు కొడుకులు పుట్టినా కూడా వాళ్ళు ఏ సద్గతనం పడిచారు, ఏం బావుకున్నారు. పుత్రులు లేని ఆ సుకునకున్ పాటిల్లినే దుర్గతులు. పుత్రులు లేరు సుఖమహర్షికి. ఆయన ఏమైనా నరకానికి పోయాడా? పున్నామ నరకాన్ని నుంచి తప్పించేవారు పుత్రులు అంటారు. కాదు, అవసరం లేదు. మరి పుత్రులు లేని వాళ్ళ సంగతి ఏమిటి? ఇగో చెబుతున్నారు. అంచేత పుత్రులే కాదండి, కూతురు కూడా ఉండాలి. దశాపరేషాం దశపూర్వేషాం అని చెప్పి కన్యాదానం చేస్తాం. ఆ బ్రహ్మగా తలచి మా లక్ష్మీదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని చెప్పి పెళ్లి కుమారుడికి కాళ్ళు కడిగి, భార్య నీళ్లు పోస్తూ ఉండగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. దశాపరేషాం దశపూర్వేషాం, అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా తరించునుగాక అని చెప్పి ఇలా కన్యాదానం చేసిన వాళ్ళకి పితృతర్పణాలు కూడా ఇవ్వాల్సిన పని లేదని చెప్పిందండి గ్రంథం. అంటే ఇవాళ అమావాస్య పితృతర్పణాలు ఇస్తున్నాం కదా మధ్యాహ్నం 2 గంటలకు. పితృతర్పణాలు కూడా ఇవ్వక్కర్లేదు కన్యాదానం చేస్తే, అంత గొప్ప. కాక పాప ముద్దులకే పాపలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. సాక్షాత్తు లక్ష్మీదేవి కదూ. అందుకని ఈ మహవంతుడు మేనక కూడా ఒక పాప కావాలనే ఉద్దేశంతో ఆ యొక్క జగదంబనే ఆశ్రయించి, అంటే ముందు అమ్మగారితో మొరపెట్టుకోవాలి. శివుడు భోలాశంకరుడే అయినా ముందు అమ్మగారి దర్శనం చేసుకుని, అమ్మ నా గురించి కొంచెం చెప్పు తల్లి అని అమ్మగారి రికమెండేషన్ కావాలి. నన్ను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. ముందు అమ్మగారి దగ్గరికి వెళ్తేనే పని జరుగుతుంది. ఎందుకంటే ఈయన మాట వెళ్తాడ, ఎవరైనా అంతే కదండి, మనం కూడా అది. అందుకని ఆ యొక్క జగదాంబను ఆశ్రయించి ఆ అమ్మనే ధ్యానిస్తూ ఉన్నారు. కవిత దాయనివే కామిత దాయనివే జనకామిత దాయనివే నామది నిండిన దేవతవమ్మ నా మొరాలించి ఏలరావా కలకలలాడుతూ గంతులు వేసే చిలుక పలుకులను చిరునగు వల్లకే చిట్టి పాపన చేతులలోన చలగే భాగ్యము నీవా భవానీ కామిత దాయనివే
కోమల రూపిణివే అమ్మ, లోకములో నీ వంటి దైవము లేరని నిన్నే చేరితినమ్మా. త్రిపురాసుర సంహారినివని నిన్నెప్పుడు విడకమది నిలిపి కొలువ వీక్షించి నన్ను రక్షించి కోర్కెనందించి ప్రోభవిధి అమ్మా. అభయము నిమ్మ ప్రోవమ్మ, అభయము నిమ్మ ప్రోవమ్మ, వినూత శుభంకరి సురభయంకరి త్రిపుర సుందరి కామితములు తీర్చు కల్పవల్లి నామురాలకించు బంగరు తల్లి భక్తవ శంకరి శంకరి శక్తి స్వరూపిణి ముక్తిదాయని కామమోహిని కలుషహారిని నా చింత తీర్చి సంతతిని గూర్చి నన్నేల రావే, నా చింత తీర్చి సంతతిని గూర్చి నన్నేల రావే, కరుణాల బాల కామితదాయనివే. ఇలా అంబ జగదంబను ప్రార్థిస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు, యజ్ఞయాగాది వ్రతులు చేస్తూ ఉన్నారు. అలా ఈ విధంగా బిడ్డలు లేరనే చింతతో, అంతులేని భక్తితో, ఏకాంత స్వాంతన సంతత ధారా ప్రవాహమైన కన్నీటితో తప్పించి జపించడంతో ఆ ముగ్గురమ్మల మూల కుటుంబ త్రిపుర సుందరీదేవి వారికి ప్రత్యక్షమైంది కదండి. ఇంకా బోళశంకరుడు కదూ, అమ్మ కూడా అడిగితే కాదంటుందా? ప్రత్యక్షమయ్యారు తపస్సు చేయగా. ఈ విధంగా త్రిపుర సుందరీదేవి సాక్షాత్కరించి, ఆమె ఎలా సాక్షాత్కరించిందండి? గంపపు పెన్నురుళ్ళు వరల కోమలము ముఖబిందు బింబమై సంపదలియ నాలుగు భుజంబులు భక్త స్వభావంబులై. అంటే నాలుగు భుజములతో ప్రత్యక్షమైందంటే, అంటే ఇయ్యడానికి వరాలు ఇయ్యడానికి 2 చేతులు అయితే సరిపోవని 4 భుజములు 4 చేతులతోనూ ప్రత్యక్షమైందట అమ్మ. చెబుతోంది మేనకతో, మేనక నీవు పూనికతో చేసినటువంటి పూజలకు సంతసించాను, నీవు అచిత కాలంలోనే తొందరలోనే గర్భవతి అవుతావు అని చెప్పి తదాస్తు అని దీవించి అదృశ్యమైంది. ఇంకా వరం దొరికింది కదండి, చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఇలా నెలలు గడిచాయి, ఆ శుభ గడియలు రాయనే వచ్చాయి. ఒక శుభదినాన అంటే మన చరిత్ర మన చూడండి, ఇది ఇతిహాసము. ఇతిహాసం అంటే జరిగినది. కామ క్రోధ మదమాశ్చర్యానాం పూర్వవృత్తం అంటే పూర్వము జరిగినది, కథాయుక్తం ఇతిహాసం ప్రత్యక్షతే. ఇది పూర్వం జరిగింది, ఇది ప్రత్యక్షంగా ఉంది, జరిగింది, మనకు తెలియదు అది, కానీ జరిగింది. అప్పుడు వాల్మీకి ఉన్నారు కదండి రామాయణానికి, అలాగే భారతానికి వ్యాసుడు ఉన్నాడు కదా, ఆయన అప్పుడు అప్పుడు సమకాలికులు, వాళ్ళు చూచి రాశారు. అందుకని ఇతిహాసము, ఇతిహాస అంటే ఇది జరిగినది అని అర్థం. అందుకే ఇది ఎందుకు చెప్పామంటే, పాప పుట్టిని చూశారు, నక్షత్రము, వారము, తిథి, శుభగడియలు అవన్నీ ఇచ్చారండి. ఎవరికి? రాముడికి నక్షత్రం ఉంది, పునరోసు నక్షత్రం, కృష్ణుడికి నక్షత్రం ఉంది, అలా ఈశ్వరుడికి నక్షత్రం ఉంది. అందరికీ, దేవతలందరికీ కూడా ఎప్పుడు పుట్టారో మనకి రికార్డ్స్ ఉన్నాయి, మనం చూడగలగాలి. కానీ మనం చూడమేవి, ఎవరో చెప్పింది ఏదో యూట్యూబ్లో చూసింది నమ్మేస్తాం. అలా పుట్టిన తేదీ, పుట్టిన నక్షత్రములు ఉన్నాయి, ఎప్పుడు పుట్టారో తెలియదు ఆశ్రయిస్తుంటారు. ఎవరికి పుట్టారో ఎప్పుడు పుట్టారో తెలియదు, అది జరుపుకుంటుంటారు పండగ కింద. సరే, దాన్ని విడిచిపెట్టేద్దాం. ఎప్పుడు పుట్టారండి? ఒక శుభదినాన, అంటే చైత్రశుద్ధ నవమి, చైత్రశుద్ధ నవమి, ఆరుద్ర నక్షత్రం అంటే మూల నక్షత్రం కదండి. అంటే అమ్మ జగదంబ వారిది మూల నక్షత్రం. పార్వతి కదూ, మనకు పుట్టిన అమ్మాయి హిమవంతుడు కూతురుగా పార్వతి పుట్టింది. అంటే ముందు తెలుస్తుంది అది ఏ నక్షత్రంలో. ఆరుద్ర నక్షత్రంలో ఆదివారం నాడు, భానువారం అని రాస్తుంది అందులో. భానువారం అంటే ఆదివారం, ఆదివారం నాడు పుత్రికా జననమైంది. అయితే పుట్టిన బిడ్డను చూసి ఆనందం లేకుండా దుఃఖం కలిగింది ఈ దంపతులకు. అరే ఇదేమిటి అంటే, ఆ బిడ్డ ఎలా ఉందంటే జ్వలిత జ్వాలలాగా, పగడపు తీగలాగా, అగ్ని శిఖ వలె ప్రకాశిస్తోంది. బాగుందండి, చక్కగా ఇంకా బంగారు తీగలా మెరుస్తోంది. ఇంకేమిటి అంటే 4 చేతులతోనూ 4 భుజములతోనూ, పైగా 3వ కన్నుతో, త్రినేత్రి,
అంటే ఆ యొక్క జగదంబకు మారు రూపమే ఈ బాలిక అలా పుట్టేసింది. అంటే 3వ కన్నుతోనూ 4 చేతులతోనూ భుజములతోనూ పుట్టింది. అందరికి భయం కదండి వీరికి. ఈ మేనక హిమవంతుడు కూడా ఘోరంగా దుఃఖిస్తూ ఉన్నారు. దుఃఖిస్తూ ప్రార్థించారు మళ్ళీ, అమ్మ ఇదేమిటి భయము గొలిపే ఆకారం ఉంది, 4 భుజాలు, త్రినేత్రి 3 నేత్రాలును, ఇదేమిటి అని చెప్పి మళ్ళీ వేడుకున్నారు. వేడుకుంటే ఈ ప్రార్థన చేయగా కనికరించి ఆ త్రిపుర సుందరి 3 నేత్రాలతో అగ్ని వలె ఉన్న ఆ బాలిక పుత్తడి బొమ్మలాగా మారిపోయింది, అనుగ్రహించింది. అంటే మామూలు అధికాంగములన్నీ మాయమైపోయినాయి. ఇక ప్రజలంతా పండుగ చేసుకున్నారు, ఆనందానికి అవధులు లేవు. అంతే కదండి, మరి పాప కావాలనుకున్నారు, సాక్షాత్తు ఆ అంబ జగదంబను పూజించారు, పాపనిచ్చింది. ఒక శుభముహూర్తంలో ఆరుద్ర నక్షత్రంలో పాప పుట్టింది. ఆ పాపకు పార్వతి అని నామకరణం చేశారు. పార్వతి పేరు పెట్టాలి కదండి, 21వ రోజున ఎప్పుడో పేరు పెట్టేశారు, పార్వతి అని నామధేయం. అది ఇక పుట్టింది, పెరుగుతోంది. అయితే ఇక్కడ ఈ పార్వతి ఈశ్వరుడికి భార్య కావాలి అంటే, అంతకుముందు ఈశ్వరుడికి భార్య లేదా అంటే దాని ముందు కథ వెళ్ళాలి. ఏమిటి అంటే, దక్షయజ్ఞంలో ఈశ్వరుడు భార్య సతీదేవి ప్రాణత్యాగం చేసింది. ఆ సతీదేవే మళ్ళీ పార్వతిగా ఉదయించింది అన్నమాట. ఆ కథ ఒక్కసారి అలా టూకీగా చెప్పుకుని పోదాం. ఏమిటి దక్షయజ్ఞం అంటే, మనకి దక్ష ప్రజాపతి కుమార్తెలందరూ కూడా ఇంద్రుడికి, చంద్రుడికి, దేవతలందరికీ ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు, కట్టబెట్టేశాడు. అలాగే ఈశ్వరుడికి సతీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సతీదేవి ఈశ్వరుడు చక్కగా కైలాసంలో ఉంటూ ఉన్నారు, చక్కగా నడిచిపోతూ ఉంది. ఇలా ఉండగా సతీదేవి యొక్క తండ్రి దక్షుడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు, దక్షయజ్ఞం. ఆ యజ్ఞానికి దక్షుడు బ్రహ్మాండమైన యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి దేవతలందరూ కూడా తమ తమ విమానాల్లో ఆకాశ మార్గాన్ని వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో సతీదేవి తన చెలికత్తెలతో విహరిస్తూ ఉద్యానవనంలో ఉంది, చూస్తూ ఉంది. ఏమిటో విమానాలు వెళుతున్నాయి, అందరూ వెళుతున్నారు, ఏమిటో తెలియదు అసలు విషయం. చక్కగా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు నారదుడు. పని ఉన్నప్పుడే వస్తుంటాడు ఆయన నారదుడు. పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాడు, పని అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకోసారి వస్తాడు తదుపరి మనకు ఒక అరగంటసేక. వచ్చాడు నారదుడు. అమ్మ సతీదేవి, మీ తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు. అదిగో శర్వరి సార్వభౌముడు తన సతీ సమేతంగా విమానాల మీద వెళుతూ ఉన్నారు, అందరూ వెళుతున్నారు. అదేమిటమ్మా నువ్వు వెళ్ళలేదు, ఏది ఇక్కడే ఉన్నావేమిటి, నీకు తెలియదా అని అడిగాడు. ఒక్కసారి నిరుత్తరై స్తంభించిపోయింది సతీదేవి. తనకు తెలియదు నిజంగా. అరే నాకు చెప్పలేదేమిటి అనుకుని, ఓహో మా వారికి చెప్పుకుంటారు కావదు, నాకు తెలియలేదు, మా వారికి ఆహ్వానం వచ్చి ఉంటుంది అని అనుకుంది మనసులో. అయినా నారదుడే మళ్ళీ చెప్పాడు, అబ్బా నీకు ఆహ్వానం రాకపోతే ఏమిటి, మీ పుట్టిల్లు కదూ, నీ పుట్టింటికి వెళ్ళడానికి నీకు కారణం ఏమిటి, ఆహ్వానం రావాలా, పుట్టిల్లు అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు కదూ, వెళ్ళిరా అమ్మ అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు ఆయన. అయితే ఆలోచించింది, కార్యభారంతో నా తండ్రి నాకు కబురు పెట్టి ఉండకపోవచ్చు, లేదా కబురు పెట్టినా కబురు నాకు చేరి ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో గభాలున తొందరగా భర్త అయిన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది. ఈశ్వరుడితో, నాథ మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు, దేవతలందరూ వెళుతున్నారు, మనం కూడా వెళదామని ప్రాధేయపడింది. అంతే కదండి మరి. అప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ సతీదేవి, వారు మనల్ని పిలిచిన కదా మనం వెళ్ళుట, వారు మనల్ని పిలవలేదే అని చెప్పాడు. ఈమెకు తెలియదు నిజంగా. అంటే ఏమనుకుంటారు, ఏమిటోనండి నాకేమీ చెప్పరు, ఆయనే నేను అని అంటుంటాం చూడండి. ఇప్పుడు ఆయన పెత్తనం అంతా ఆయనే, నాకేమీ చెప్పరు అని అంటుంటారు అప్పుడు. అలాగా అది నాకు తెలియదేమో అని ఈవిడ అనుకుంది, ఆయన పిలిచారు అనుకుంది. అయితే వారు మనల్ని పిలిస్తే కదా మనం వెళ్ళేది అన్నాడు ఈశ్వరుడు. ఆశ్చర్యపోయింది. అరే నాథ, మిమ్మల్ని పిలువలే లేదా, యజ్ఞ ఫలదాత అయినటువంటి మిమ్ము పిలువకుండా యజ్ఞం ఎట్లు నెరవేరుతుంది, అయినా కబురు మనకు చేరలేదేమో అని నా ఉద్దేశ్యం. సరే మనం వెడితే మా అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు సుమా, మా తోబుట్టువులందరూ వెళ్ళి నేను వెళ్ళకపోతే చిన్నపుచ్చుకుంటారు కదూ, ఏం మర్యాదగా ఉంటుంది అని చెప్పి వెళ్తానని అడిగింది.
అయితే చెబుతున్నాడు ఈశ్వరుడు, ఓ సతీ, స్త్రీ సహజమైన పుట్టింటి మమకారం నిన్ను పట్టి లాగుతోంది. ప్రేమతత్వంలో మంచి చెడులు విధి నిషేధములు గుర్తింపబడవు. ప్రేమ ఉన్న చోట విధి నిషేధాలు రిస్ట్రిక్షన్స్ ఉండవండి. అలా నీ ప్రేమతత్వం అలా పుట్టింటి వైపు లాగుతుంది ఆ మమకారం. కూడదు సుమ కోమలి, ఇది కూడదు సుమ కోమలి, పిలువని పేరమునకే గుట, విలువలేకయే తేలికయౌను, నన్ను పిలువక నీ జనకుడు యాగమునరింపబూనే గర్వమున, కూడదు సుమ కోమలి. ఓ సతీదేవి, ఇది తగదు నీకు, మనల్ని పిలవలేదు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సతీదేవి చెబుతూ ఉంది, దీనవదనంతో పుట్టింటికి వెళదామని సరదా కదండి నాథ, మాననీయులు మీరు పిలవకుండా వెళ్ళడం భావ్యం కాదు. మిమ్మల్ని పిలలేదు కనుక మీరు రావద్దు. నాకేమిటి, నా పుట్టిల్లు స్వతంత్రం, నేను వెడతాను. అనాహూయా మధ్వరం గచ్చే తాహూయాత్ శుభకర్మని. శుభకర్మలకు పిలవకపోయినా యజ్ఞయాగాది క్రోతువులకు వెళ్ళమన్నారు. గుడికి ఎవరు పిలిచారని వచ్చారు మీరు? ఇక్కడ ఏదో యజ్ఞం జరుగుతుంది, ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతుంది, ఏదో విందాం రామ అందాం అని చెప్పి వచ్చారు. పిలిచారా మిమ్మల్ని? పిలవకపోయినా వెళ్ళమన్నారు. అలా నాథ, పిలవకపోయినా వెళ్ళమన్నారు కాదు, అధ్వరం గచ్చే వెళ్ళాలి కదా. అందుకని మీరు మిమ్మల్ని పిలవలేదు కనుక మీరు నేను వెళ్తాను, నన్ను పంపించండి, మీరు నన్ను దీవించి అనుగ్రహించి పంపించండి అని ప్రాధేయపడింది. ఇంకా చెప్తున్నాడు ఈశ్వరుడు, ఓ సతీ, నీ పుట్టింటి మీద నీకున్న మమకారం ఎంతో, నీ మీద నాకున్న మమకారం ఇంకా ఎక్కువైనది, కడు మిక్కిలి ప్రీతిపాత్రమైనది. కనుక నీకు ఏదైనా అవమానం జరిగితే నాకు జరిగినట్టుగానే భావిస్తాను. అందుచేత నీవు వెళ్ళి పరిస్థితిని అనుసరించి మసులుకోవడం మంచిది. ఓర్పు సహనంతో వ్యవహరించమని నందీశ్వరుని తోడిచ్చి, మరి తాను వెళ్ళట్లేదు కదండి, మనం ఏం చేస్తాం, పాపని తోడిచ్చో తమ్ముడిని తోడిచ్చో అబ్బాయిని తోడిచ్చో పంపిస్తుంటాం కదా, అలా నందీశ్వర నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి నందీశ్వరుని తోడిచ్చి పంపించాడు ఈశ్వరుడు. సరే బయలుదేరి చక్కా వచ్చేశారు. చూచింది ఒక్కసారి సతీదేవి, పుట్టింటికి వచ్చింది, అత్త వైభవంగా ఉంది, చక్కగా సభ అంతా చూచింది. వరుసగా నింద్ర చంద్ర యమ వారిజ మిత్ర కృపీటయోని సాగర ధనధాది దేవత లఖండ మహావిభవం వెలర్ప, భాసురతర రత్నహారముల్ శోభిలగా ఉపవిష్టులైరి, సుందరతరమని పీఠికా వితతి దర్పమెలర్పగా యజ్ఞవాటికన్. ఆ యజ్ఞం జరుగుతూ ఉంటే అక్కడ కూర్చున్నవాటండి వరుసని దేవతలందరూ, ఇంద్రుడు చంద్రుడు సకల దేవతలు వారి జనేత్రులందరూ, ముక్కోటి దేవతలు అక్కడ కూర్చు ఉన్నారు. ఎలా ఉన్నారటండి, పట్టు పీతాంబరములు ధరించి బంగారు ఆభరణములు ధరించి అక్కడ చక్కగా కూర్చున్నారట. మహావైభవోపేతులై సుందర మందహాసాలతో చారు రత్న సింహాసనముల మీద బృందారకులందరూ కూడా కూర్చుని ఉన్నారట. ఇక ఆ యొక్క యజ్ఞవాటికి యందు తన తోబుట్టువులందరూ కూడా పట్టు పీతాంబరాలు ధరించి బంగారు వేదికలపై సింగారములు ఒలకబోస్తూ ఉన్నారు. ఏదైనా కార్యం ఉంటే హడావుడి కదండి, అంత చక్కగా సరే వీడియో తీస్తుంటారు అక్కడ, మరి చీర కనిపించొద్దు అయ్యా. అలా అందరినీ చూచింది, చూచి ఒక్కసారి బాధపడింది. ఎందుకు? దేవదేవుడైన ఈశ్వరుడు లేని యజ్ఞవాటిక, దీపం లేని ఇల్లులా, చంద్రుడు లేని ఆకాశంలా, ప్రాణం లేని శరీరంలాగా కనిపించింది ఆమె. అంతే కదండి, తన భర్త లేడు కదూ, అంటే పిలవలేదు కదూ. యజ్ఞ ఫలప్రదాత అయినటువంటి ఈశ్వరుని ఆహ్వానించకుండా యజ్ఞం తలపెట్టిన తండ్రి అజ్ఞానానికి విచారించి బాధపడి లోలోన నిట్టూర్పులు విడిచి మెల్లగా తండ్రి దగ్గరికి వచ్చింది. అంటే అడుగుదామని కోపం కూడా వచ్చిందండి. ఏమిటి, మా భర్తను ఎందుకు పెడలేదు, మీకు అల్లుడు గారిని ఎందుకు పెడలేదు అని చెప్పి అడుగుదామని మెల్లమెల్లగా తండ్రి గారి దగ్గరికి వచ్చింది. వచ్చి నాన్న ఏమిటి ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించింది. అడుగుతారు కదండి, అంటే శృతిమెత్తగానే నెమ్మదిగా అడిగింది. ఈ యజ్ఞానికి పరమశివుని పిలువకుంటుటకు కారణం ఏమిటి నాన్నగారు, ఎందుకు పిలవలేదు అని చెప్పి ప్రశ్నించింది. వెంటనే దక్షుడు కోపం వచ్చేసింది ఆయనకి. పిలవలేదు కదండి అంటే ఆయన కోపం లోపల ఉంది, తర్వాత మనకు తెలుస్తుంది అది ఏమిటి అంటే,
వెంటనే దక్షుడు కోపంతో, భూత ప్రేత పిశాచ గణములకు అధిపతి అయిన నీ పతి ఇందుండడానికి అనర్హుడు. ఇక్కడ మంచి శుభకార్యం జరుగుతుంది, యజ్ఞం జరుగుతోంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. నీ పతి శ్మశానంలో ఉంటాడు, ఎముకలు ధరిస్తూ ఉంటాడు, బూడిద పూసుకుంటాడు. ఇక్కడ ఉంటే నాకు పరువు పోతుంది, ఇక్కడ ఉండడానికి అనర్హుడు అని చెప్పాడు. భర్తని నిందిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది కదండి, అందులో భారత స్త్రీలకు కదా. ఏం చెప్పింది? వెంటనే దక్షుడు ఉండడానికి అర్హుడు అన్నాడు. దక్షుడు ఎప్పుడైతే అన్నాడో, సతీదేవి, నాన్న, చతుర్దశ భువన రక్షణాదక్ష పదవీ దక్షుండైన త్రినేత్రుడు అందరికీ అధిపతి అయి ఉండగా, సర్వులకు అధిపతి అయిన ఈశ్వరుడు అధిపతి అయి ఉండగా, ఒక భూత ప్రేత పిశాచములకే అధిపతి అని నీ చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి నాన్నగారు? నాన్న, బాంధవ్యం అనేది మసి చుక్క లాంటిది కాదు, తుడిచినా పోవునది కాదు. బాంధవ్యం ఇది బంధుత్వం. అల్లునకు మర్యాద చేయవలసిన బాధ్యత నీది కదూ, ఎందుకు పిలవలేదు? ఆయన పిలవచ్చు కదా, ఇప్పుడైనా కబురు పంపితే వస్తారు కదూ అని ఈ ఉద్దేశం. అప్పుడు చెబుతున్నాడు దక్షుడు, మర్యాద ఇచ్చుపుచ్చుకున్నదని నీ పతికి తెలియదు. ఆనాడు నైమిషారణ్యములో విష్ణు సభ జరిగినప్పుడు నేను వెడితే బ్రహ్మ విష్ణువులు లేచి నుంచున్నారు. సకల దేవతలందరూ కూడా నాకు ఉచితాసనం ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. నీ భర్త ఒక్కడే లేచి నుంచోలేదు, అక్కడ నాకు గౌరవం ఇవ్వలేదు. ఆ పాపం నాకు మనసులో అదట్లుంది, ఎప్పుడో అట్టు పెట్టలేదట అట్ల తద్దికి ఈయనకు. అందుకని పాపం, ఆ పాపం మనసులో ఉండిపోయింది. అందుకని నీ భర్త లేచి నుంచోలేదు, మర్యాద ఇయ్యలేదు. అందుకని మర్యాద నీ పతికి తెలియదు. అందరూ నన్ను గౌరవించారు, ఆ బృందారుకులందరిలో నీ భర్త మాత్రమే లేవలేదు. అందుకనే అతన్ని పిలువకుండా ఈ యజ్ఞం చేస్తున్నాను, కావాలనే చేస్తున్నాను అన్నాడు దక్షుడు. అందుకు సమాధానంగా, తండ్రి నీకు, సతీదేవి చెబుతుంది, తండ్రి నీకు నాకు ఆ పరమేశ్వరుడు సర్వ ప్రపంచమునకు దైవము, కర్త భర్త భోక్త పరమేశ్వరుడే. అటువంటి పరమేశ్వరుడు అలిగితే నిన్ను ఈ బృందారకులెవ్వరు, అంటే సభలో ఉన్న దేవతలెవ్వరూ రక్షించలేరు సుమా అని చెప్తుంది. కొంచెం కోపం వచ్చింది అని చెప్పి ఎప్పుడైతే అందో ఇంకా కోపం వచ్చింది దక్షుడికి. ఆగక్కడ, ఓ సతీ, నిన్నెవరు రమ్మన్నారని వచ్చావు ఇక్కడకు? పిలవని పేరంటానికి వచ్చి మాట్లాడుతున్నావా? తగదు నుంచి వచ్చి ఇక్కడికి ప్రలాపనలు ప్రేలుతున్నావు. పగనివారు మీరు, నీ మగనికి ఎంత తలపొగరు, చూడడు మాట్లాడడు, అతని నీడ కూడా ఇక్కడ పడ్డానికి వీల్లేదు అని చెప్పి ఇంకా చెప్తున్నాడు. పాపం వచ్చేసింది దక్షుడికి. కూతురే కదండి, అందులో నిండు సభలో అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటే, చలికిని ఎండవానలకింత తలదాచ వల్లకాడే గాని ఇల్లు లేదు. ఆయనకి ఇల్లు లేదండి. చలికిని ఎండవానలకింత తలదాచ వల్లకాడే గాని ఇల్లు లేదు. సతతము భవతి భిక్షాం దేహి అనుచు తిరపమెత్తిన గాని తిండి లేదు. అంగమ్ముపై మేటి సింగారములు నింప ఎములే గాని ఏ సొమ్ము లేదు. ఎక్కి తిరుగగా సొంపు దక్కిన మొసలిదౌ బక్క ఎద్దే కాని వాజి లేదు. ఒక మంచి బలిష్టమైన గుర్రం లేదు, ఒక ఎద్దు ఆయన వాహనం, అది కూడా బక్క చిక్కిపోయింది తిండి లేక. ఈయనకి ఏమన్నా ఆభరణాలు ఉన్నాయా? ఏమన్నా కేజీ బంగారం మెడలో ఉంటుందా? ఇంద్రుడిలాగా కుబేరుడిలాగాను ఏమీ లేదు, పురులు వేసుకుంటాడు, ఎముకలు వేసుకుంటాడు. ఒక ఆ భిక్షాందేహి అంటేనే కానీ, తిరుపమెత్తితే కానీ ఆయనకి కూడలేదు. అటువంటి వాడిని పట్టుకుని నువ్వు ఏం చెప్తున్నావు? మరి ఈయన ఎందుకు పెళ్లి చేశాడు ఆయనకు? అంతే కదండి, మరి అల్లుడిగా పెళ్లి చేశాడు కదా. ఇక్కడ చెప్తున్నాడు, కసరి బుస కొట్టు సర్పముల్ ముసరియాడ బలసిన పిశాచముల్ చుట్టూ నిలచి చూడ తోలు ధరించు తిరుగు కపాలి వట్టి బూడుదను పొరలు కొనువాడెట్లు పూజడుగును. బూడిదను పూసుకుంటాడు, కపాలములు ఎముకలు ధరిస్తాడు, వాడు పూజ్యుడా అని చెప్పి నిందిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఎందుకంత గర్వం శివుడికి? ఇంద్రుని కంటే వైభవోపేతుడా, చంద్రుని కంటే చక్కనివాడా, కుబేరుని కంటే ధనవంతుడా? ఏమున్నదని అతనికి గర్వం? ఏమీ లేదు, పిచ్చమెత్తుకునేవాడు.
ఎందుకు అతని గురించి ఇక్కడ ప్రస్తావిస్తావు అని చెప్తున్నాడు దక్షుడు. కోపం వచ్చింది ఎవరికి? సతీదేవికి. భర్తనంటే కోపమే కదండి. తాను దరిద్రుడై అంటే భిక్షమెత్తుతూ ఉన్నాడని చెప్పారు కదా. తాను దరిద్రుడై తన భక్తులకెల్ల సర్వ సంపదలను సంగువాడు, తాను దిగంబరి అయినను లోకాల మానంబు కాపాడి మనుచువాడు, తాను విషంబును పూనికుతో తిని. కాలకంఠుడు కదండి, ఎవరూ తినలేదు ఆ విషయాన్ని. ఈశ్వరుడు లోకం కోసం ఆ విషయాన్ని తాను మృంగాడు, కాలకంఠుడయ్యాడు. కంఠముందు విషం ఉండడం చేత తాను విషంబును పూనికతో తిని జీవులందరినీ పోషించువాడు, తాను బూడిదను పూసుకొని సర్వదేవతావలికి దివ్య భూషణములనందించువాడు, అట్టి కరుణకు పట్టైన ఎట్టి నిగమహేజు భవరోగ వైద్యు నభేజు హృద్యు మాన్యు సామాన్యుగా నుంచి మాటలాడి పాతకము చుట్టుకొన భావ్యమగునే. ఆయన నిందించి నువ్వు పాపాన్ని చుట్టుకుంటున్నావు తండ్రి అని తండ్రికి కూడా చెప్పింది. హితవు కల్పిస్తుంది. ఆయన కంటకుడుగా కనిపిస్తున్నాడా? సర్వము తానైన వాడెవ్వడు. అటువంటి ఆత్మభవుని నిందిస్తారా? ఆయన మీ హృదయస్థితుడై ఉంటేనే మీరు ఉన్నారు. ఆయన లేనిది కానీ ఆయన కానిది కానీ సృష్టిలో ఏ వస్తువు లేదు. శివో హం హం, నేను శివుడను అంటే శివుడు లోపల ఉన్నాడు. శివోహం, ఆ శివుడు ఉంటూనే ఉన్నాం. ఆ ఇకారం తీసేసి శకారం అయితే తీసేయాలి. ఇక శివో శ్రీకి అకారం పెట్టేస్తే అయిపోయింది ఇక వెంటనే. అలా శివుడు ఉంటేనే మనం చెయ్యాలా అంటున్నాం, మాట్లాడుతున్నాం, పాడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. ఆ శివుడు ఈ హృదయస్థితుడై ఉన్నాడు కనుకనే మనం ఈ పనులు చేయగలుగుతున్నాం. అలాగా కదలదు ఆయన సంకల్పము లేనిది, కదలదు నీ సంకల్పము లేనిది, గడ్డిపోజయును కారణ కారణ అది నిధియు ననగలేల పిపీలికాది బ్రహ్మ పర్యంతము నీవే, అది రుంగరు మది గలంగరు ముదముజందరు భూమిని కొందరు, వివేకమున కడు వివేకవంతులమని విర్రవీగెదరు, కాని తుదకే వేళకేది జరుగునో తెలియరాలనెంతవాలరైనా, కదలదు నీ సంకల్పము లేనిదే. ఆయన సంకల్పం ఉంటేనే కదండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నారు కదా. అలా అమ్మ సతీదేవి చెప్పింది. ఆ మాటలు విన్న దక్షుడు కోపంతో సతీదేవిని చూచి, ఓ మతిమాలిన సతీ, గతి లేనివాడు నీ పతి, అతన్ని సమర్థించడానికి పూనుకొని పూజాభాజనులైన వీళ్ళని అవమానిస్తావా? బిచ్చమెత్తుకునేవాడు నీ మగడు, ఈ దేవతలందరినీ అవమానిస్తున్నావు. ఇక్కడే ఉండే అర్హత నీకు లేదు. నీవు కూడా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. కూతుర్ను కూడా వెళ్ళిపోమన్నాడు. అంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అవమానం కదండి. అందులోనూ తన ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, ఈ సర్వదేవతలందరూ ఉండగా అవమానించాడు తన తండ్రి. అవమాన భారంతో సతీదేవి ఆపాదమస్తకం కంపించిపోయింది. కన్న తండ్రి కటికి గుండెతో కట్టుకున్న భర్తనుగా అనరాని మాటలాడుతూ ఉంటే విని సహించలేకపోయింది. సతీదేవి గుండె అవమానంతో రగిలిపోయింది. కన్నుల వెంట ధారాపాతంగా సురువులు వర్షిస్తున్నాయి. నాథ పరమేశ్వర, మీ మాటలు వినకుండా మొక్కుపట్టుదలతో కన్నవారిళ్ళని గంపెడ ఆశతో వచ్చాను. కన్న తండ్రి నన్ను మిమ్మల్ని అనరాని మాటలని దూషించాడు. నా మూలంగా మీరు కూడా మాట పడవలసి వచ్చింది. నాథ నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. పవనమైన నా ప్రణయ భావము నా మృతి మాత్రము చే వృథా పోవదు, దుఃఖభార పరిపూరితమైన ఈ తనువుంచజించదా. అంటే ఇక తనువును త్యజించేయడానికి నిశ్చయించుకుందండి. ఆ ఆవేశంలో, ఆ బాధలో దక్షుడు అంటే కోపంలోనూ ఆలోచన శక్తిని కోల్పోతాం. ధ్యాయతో విషయాన్ పుంసః, భగవద్గీత. సంగస్తేషోపజాయతే సంఘ సంజాయతే కామ
కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కామము కోరిక, కామం అంటే కోరిక అండి. ఫలానాది కోర, ఆ కోరికది దొరకలేదు, దానివల్ల కోపం వస్తుంది. ఆ కోపం ఒకదానిలో ఒకటి చైన్ సిస్టమ్, రంపు వస్తే దగ్గు వస్తుంది, దగ్గు వస్తే జ్వరం వస్తుంది, అన్ని చైన్ లింక్. అలా ఒకదానిలో ఒకటి వస్తుంది. వివేక శక్తిని కోల్పోతాం, ఏది చేయాలో తెలియదు, తన సొంత వారినే మాట్లాడుతాం తోలనాడి, ఏ నిర్ణయం తీసుకుంటామో తెలియదు. అందుకే కదండి ఇవన్నీ జరుగుతున్నాయి, రోజు పేపర్లో చూసేవి కదూ. అలా కోపము సదయాత్ములకు ప్రతికూలము. క్రోధము విసర్జించేయాలి, అంటే విడిచిపెట్టేయాలి క్రోధాన్ని. అలా ఈమె బాధతోనూ క్రోధంతోనూ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైంది. దగ్గరలోనే యజ్ఞకుండ ఉంది, అక్కడ యజ్ఞం జరుగుతోంది. ఒక్కసారి గబాలున యజ్ఞకుండంలో దూకేసింది. ఎంతసేపు అండి, నా అగ్నిరగ్నో ప్రవర్తతే, అగ్ని ఎంతసేపు లిప్తపాటులో అగ్ని ఆమెను కబలించి వేసింది. ఎప్పుడైతే సతీదేవి ప్రాణత్యాగం చేసుకుందో, తపోనిష్టలో కూర్చున్నటువంటి శివుడు వామభాగం కంపించింది. అంటే ఎడమకన్ను ఎదిరింది అంటుంటాం చూడండి. ఆడవాళ్ళకి ఎడమ కన్ను ఎడమ భాగం శుభం, మగవాళ్ళకి కుడి కన్ను కుడి భుజము కుడి భాగం శుభం అన్నమాట. ఆయనకి ఎడమ భాగం కంపించిందట. ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు, ఆయనకి తెలియందేముంది, విషయం అంతా అర్థమైంది. ఈలోగా నందీశ్వరుని తోడిచ్చి పంపించాడు కదండి. నందీశ్వరుడు వచ్చాడు, వచ్చి పోసగుచ్చినట్టుగా అంతా వివరించి చెప్పాడు, ఇలా అలా జరిగిందని చెప్పి. వెంటనే భగ్గునమండే హృదయంతో దిగ్గున లేచాడు రుద్రుడు. తలపై జడను ఓడబెరికి నేలపై వేసి కొట్టాడు. ఒక్కసారి ఆ జడను ఓడబెరికి నేలపై వేసి కొట్టాడు. ఎప్పుడైతే తన జటాజోటంలో నుంచి జడను తీసి క్రింద కొట్టాడో కైలాస పర్వతం ఒక్కసారి కంపించిపోయింది. అంటే వీరభద్రావతరణం అక్కడే జరిగిందండి. వీరభద్రుడు పుట్టాడు ఈ జడ నుంచి తీసుకొట్టిన జటాజోటం నుంచి. ఎలాగా వర్ణిస్తున్నారు ఇది. కాలకంఠ కఠోర కంఠమూల విషగ్నికీలలు చెలరేగి వ్రాలెననగా దుర్భర పాదోది గర్భ నిర్భేద్యమై వడవగ్ని పొంగుచు వచ్చెననగా చట చటాదావ సంచలిత సర్వదిగంత భాగయే దావగ్నిరేగననగా ప్రళయ భయంకర ప్రబల సంజనితులో కోటి భాస్కరుల్ భూమిపై బడిరనంగా జగతి రగిలి పొగుల భగ భగమంటలు మింటనంట పొగలు మిగుల రేగ సర్వగీర్వాణ దుర్వార గర్వహరణ భీకరుండు వీరభద్రుడు ఆవిర్భవించే. ఎప్పుడైతే జటాజోటం నుంచి ఒక పాయని తీసి కొట్టాడో అందులోంచి అగ్ని శిఖవలే వీరభద్రుడు ఆవిర్భవించాడు. తక్షణమే సకల జంతు శోషణ భీషణ ఘోషణలతో హుంకార విదలిత సర్వ గీర్వాణాహంకారుడై ప్రళయకాల గర్జనా పర్జన్య దుర్భర గర్భ విద్బోధి దంభోలి వలె ఆవిర్భవించాడు వీరభద్రుడు. ముప్పిరిగొన్న కోపంతో నిప్పులు ప్రక్కుతున్న భర్గుడు, ఓ వీరభద్ర కుమారా, తక్షణమే వెళ్ళి దక్షుడుకు తగిన శాస్తి విధించు, శిక్ష విధించు అని ఈశ్వరుడు ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు ప్రమథగణాలతో బయలుదేరి వెళుతున్నాడు దక్షుడి దగ్గరికి. ఎలా వెళుతున్నాడు? హరహరయని మోదడుగిడరా, హరహరయని మోదడుగిడరా, కరకముతుల నరుకుమురా, ఎల్లలోకములు తల్లడిల్లగా, ఎల్ల చుర్రలు వీటిల్లి పారగా, దురావేశమున పరాత్పరుని నిందించు మూర్ఖమదం అడగించుమురా, హరహరయని మోదడుగిడరా, అడుగిడరా, అడుగిడ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. శివాజీ సైన్యం అంతా పలికేదంట యుద్ధానికి వెళ్ళేటప్పుడు, హర హర మహాదేవ్, జై నమో నమ పార్వతీపతయే నమ. అలా హరహరాన్ని ముందడుగు వేసి దక్షుని మదమనించడానికి వీరభద్రుడు తన సైన్యంతో బయలుదేరి వెళుతున్నాడు.
అలా ప్రళయ భయంకర వికట అట్టహాసాలతో ప్రమథగణ ప్రవేశితుడై బయలుదేరి ప్రళయకాల జంజు ప్రభంజనంలాగా దక్షయజ్ఞం జరిగే చోటికి వచ్చి కట్టలు దిగిన కోపంతో పగబట్టిన కోడిత్రాసులాగా దెబ్బతిన్న బిబ్బులిలాగా పొగలు రగిలే నిట్టూర్పులతో ముసకొడుతూ దక్షిణ దగ్గరకు వెళ్ళి ఓరి దక్ష అధికారమదంతో అలవివాళ్ళని అహంకారంతో కన్ను కానక సర్వదేవతా సార్వభౌముడైన శంకరుణ్ణి అవమానించావు. ఇదిగే ఇప్పుడే నీ సంగతి చూస్తాను, కాచుకో అన్నాడు వీరభద్రుడు. దక్షుడు ఊరుకుంటానండి, ఇంత దేవతలందరూ సపోర్ట్ వచ్చారు ఆయనకి. అక్కడికి ఆ మహాఘోర యుద్ధమే జరిగింది. అక్కడ చెప్తారు ఏమిటి, బ్రహ్మ యమధర్మరాజు వీళ్ళందరూ కూడా యుద్ధం చేసి ఓడిపోయారండి. బ్రహ్మ వచ్చి వారి వాహనాలన్నీ పార్కింగ్ చేస్తారు కదండి, అక్కడ బ్రహ్మ పరిగెత్తుకుంటూ వచ్చి యమధర్మరాజు వాహనమైన దొన్నపోత మీద అడ్డంగా పడ్డాటండి. సరిగ్గా కూర్చోలేదు, అడ్డంగా పడితే అది తీసుకుపోయింది. అలా ఎవరి వాహనం ఏదో తెలియకుండా ఒకరి వాహనం అంత యుద్ధం జరిగింది. ఎలా యుద్ధం జరిగి ఏం చేశాడు వీరభద్రుడు, దక్షుని నేలపై పడగొట్టి కాలితో కదలకుండా తొక్కి పట్టి తన శూలాన్ని పైకెత్తి ఒక్కసారి హుమ్మని పొడిచాడు. ఎక్కడ, శిరస్సు దగ్గర ఒక్క పోటు పొడిచాడు. ఆ పోటుతో దక్షుని తల తెగి అక్కడే ఉన్న యజ్ఞగుండంలోనే పడిపోయింది. అంత గట్టిగా తల గుండం వేరైపోయి అక్కడ ఉంటుంది, తల పక్కన ఉండాలి కదండి, అంత బలంగా పొడిచాడు. ఎప్పుడైతే పొడిచాడో జంప్ చేసి ఆ యజ్ఞగుండంలో పడిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి దక్షిణి భార్య గోలును వినిపించింది, శంకరుణ్ణి ప్రార్థించింది. శంకరుడు ప్రత్యక్షమై ఒక గొర్రె బుర్రను దక్షునికి అతికించి పునర్జీవితుని చేశారు. అంటే ఈ దక్షుడు ఈశ్వరుని ఒప్పుకోలేదు, ఈశ్వరుని గౌరవించలేదు, పిలవలేదు, ఈశ్వరుడు దేవుడు అని ఒప్పుకోవటం లేదు. అందుకే ఏం చేశారు, అప్పుడే గొర్రె బుర్రను తీసుకొచ్చి పెట్టారు. ఈశ్వరుని మనం వెళ్ళదు, దానికి అర్థమైపోయింది. ఒక గొర్రెబుర్రని ఈశ్వరుని అంగీకరించకుండా కారణం చేత ఈశ్వరుడు ఏమి లేదు అక్కడ, విగ్రహమూర్తులు, రాళ్ళు రప్పలు అని చెప్పే కదండి. ఈయన మరి దక్షుడు ఈశ్వరుని అంగీకరించలేదు, అందుకే నీకు శాస్తి ఏమిటి, అప్పుడే ఒక గొర్రెబుర్రను తీసుకొచ్చి ఈయన పునర్జీవితం చేసి గొర్రె తలకాయ ఎత్తికిచ్చారు. సరే, మనం అందులోకి వెళ్ళదు. అలా పునర్జీవితం చేసిన తర్వాత సతీదేవి దేహాన్ని ఎత్తుకొని ప్రళయనాట్యం చేస్తూ ఉన్నాడు కోపంతో, రౌద్రంతో. ఆ ప్రళయనాట్యం చేస్తూ ఉంటే శివుడి నాట్యానికి ఒక్కసారి సృష్టి అంతా స్తంభించిపోయింది. ఇలా సృష్టి అంతా స్తంభించిపోతే ఎలా అండి, మళ్ళీ విష్ణు ఉన్నారు కదా, ఆయన భూత భవ్యత్ భవత్ ప్రభు విశ్వం విష్ణుర్వ సత్కారో భూత భవ్య భవత్ ప్రభు. భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు విష్ణు. ఆ విష్ణు ఏం చేశాడు, తన సుదర్శన చక్రంతో శరీర భాగాన్ని వ్రక్కలుగా చేశాడు. అది ఈ భూమి మీద పడి 18 పీఠాలుగా, శక్తి పీఠాలుగా వెలిసాయి. అయేమిటి, లంకాయాం శాంకరీ దేవి, కామాక్షి కాంచికాపురే, ప్రజుమ్న శృంఖిలాదేవి, చాముండా క్రౌంచపట్టనే, అలంపుర్యాం జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోణపుర్యాం మహాలక్ష్మీర్మాయార్యామేకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠాయాం పురోహితిక, జిద్గన్యాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీ దేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. మనం ఎంత అదృష్టవంతులంటే అండి, ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో 2 శక్తి పీఠాలు ఉన్నాయి. ఇటు ఒక 14-15 కిలోమీటర్లు పిఠాపురం, పీఠాయాం పురోహితిక అమ్మవారి శక్తిపీఠం, అమ్మవారి శరీర భాగం పడిన చోటు. ఇంకోటి దక్షారామం, అది ఈ దక్షుడు యజ్ఞం చేసింది, ద్రాక్షారం కాదండి, అది దక్షారామం, దక్షుడు యజ్ఞం చేసిన చోటు దక్షారామం. ఆ దక్షారామంలో ఒక శక్తిపీఠం, ఇటు కూడా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. ఎంత అదృష్టవంతులు అండి, ఎక్కడో 300 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు వెళ్ళి దర్శనం చేసుకోక్కర్లేదు, మీరు ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఎంత అదృష్టవంతులు మనం. ఇక్కడ 2 శక్తిపీఠాలు ఉన్నాయి మన దగ్గరే. ఇక యజ్ఞకుండంలో సతీదేవి ప్రాణత్యాగం చేసింది కదండి, ఆ సతీదేవి పార్వతిగా ఇక్కడ ఉదయించింది. ఉదయించి ఏం చేసింది, పార్వతిని నామకరణం చేశారు, పెంచుకున్నారు, అల్లాడుముద్దుగా పెరిగింది.
ఇక అక్షరాభ్యాసం చేయించారు. అన్ని దినదిన ప్రవర్ధమానమై సకల విలాసములకు స్థానమైనటువంటి యవ్వనాన్ని పొందింది. ఆ పార్వతి తన చెలికత్తెలతో పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఉంది. ఆ శివుణ్ణి ధ్యానిస్తూ ఉంది. చెలులార మీరంత ఒక అరగంట వరకు పర్లేదు కదండి, ఇలానే కూడిరా రండి తలపైన నెలవంక, అదిగో నెలవంక చూడండి, తలపైన నెలవంక వెన్నెలే కాయగా మొలక మీసల పైన వెన్నెలే పూయగా చెలులార మీరంత కూడిరా రండి. తక్క తక్కిట తక్క తక్కిట తాళము హార్మోని అన్నీ ఉన్నాయండి ఇంట్లో. గురించి మాటలు చెప్పుకుందాం, రామ అందాం, ఏదో అరగంటారే చెప్పాం అయ్యా. అది అలా శివుణ్ణే ధ్యానిస్తూ శివుణ్ణే పూజ చేస్తూ కూర్చుంది. నారదుడు వచ్చాడండి ఒకసారి. ఫస్ట్ ఇందాక వచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. ఏమిటి చూశాడు? పార్వతిని. పార్వతి అందాన్ని చూశాడు. హిమవంతుడితో తండ్రితో చెప్తున్నాడు, ఓ హిమవంత, ఈమె చాలా అందగత్తె. ఈ పార్వతి సాక్షాత్తు ఈశ్వరుడు భార్య కాగలుగుతుంది. కేవలం భార్యే కాదు, అర్ధ శరీరిగా పిలువబడుతుంది. ఆ ఈశ్వరుల్లో అర్ధ శరీరం అలరిస్తుంది అని చెప్పాడు. ఎవరైనా చెప్తే అట్లాగే పెళ్లి కొడుకు ఇంత అందంగా ఉంటాడు, బాగుంటాడని చెప్తే అతని మీద ధ్యాస ఉంటుంది కదండి. ముందు నుంచి శివ పూజ దురంధరాలు, అది కార్యకారణం కదూ, శివుడి కోసమే పుట్టింది. అలా ఆ ఆనంద పారవేశ్యంతో పూజా మందిరంలోకి వెళ్ళి కరుణాకర శంకర కరుణాకర శంకర పన్నగా భరణ పాతకనాచన దీన జనావన దీన శరణ్య అని శంకరుని ధ్యానిస్తూ ఉంది. అప్పుడు ఈ నారదుడు చెప్పిన విషయం ఏమిటి? ఈ పార్వతిని సతీవియోగంలో ఉన్న శంకరుడు ఈ హిమోత్పర్వత ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటున్నాడు. ఈశ్వరుడికి ఈ సేవల కోసం నియోగించాడు. ఇక పార్వతి కూడా నిత్యము శివ పూజ కొరకు పుష్పం ఆ సపర్యాభారం చేత అలసిపోయినా కూడా శంకర జటాజోట స్థిత శశాంకుడు తపస్సు చేశాడు. సర్వాంగి అనే దంపతులకి తారకుడు అనే కుమారుడు ఒకడు కలిగాడు, తారకాసురుడు. అది ఆ తారకుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మచేత వరం పొందాడు. ఏమని? శివవీర్య సముత్పన్న పుత్ర సేనాపతిర్యథ, శివుడు కొడుకై ఉండాలి, సకల దేవగణములకు సేనాపతి అయి ఉండాలి. భూత్వా శస్త్రం క్షిపేన్మహ్యం దదామే మరణం భవేత్ అని వరం కోరుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. అయితే ఈ వరగరంతో ముల్లోకాలను భయపెడుతున్నాడు. యజ్ఞయాగాది క్రతువులు పాడు చేస్తున్నాడు. దేవతలందరూ మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే చెప్పాడు, మన్మథుణ్ణి ప్రార్థించండి, శివుడికి పార్వతికి కూడా వివాహం చేయండి, వివాహం చేస్తే కుమారుడు పుడతాడు, పుడితే అతను తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని సూత్రం చెప్పాడు. ఇప్పుడు శివుడు తపస్సులో ఉన్నాడు. భార్యా వియోగం, సతీదేవి వియోగం జరిగింది. ఒంటిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు వెళ్ళి మీకు పెళ్లి చేస్తాం అయ్యా, పెళ్ళనిస్తామంటే ఊరుకుంటాడండి. మూడో కన్ను తెరుస్తాడు, భస్మం అయిపోతాం. ఎలా, ఏం చేయాలి? అందరూ ప్లాన్ వేసుకున్నారు, ఆలోచించారు. మన్మధుడిని పిలుద్దాం, వసంతుణ్ణి పిలిస్తే ఆయన సహాయంతో మనం ఎలా అలా ఈశ్వరుడి దగ్గరికి చేరి ఏదో మాయో మంత్రం చేద్దాం అని చెప్పేసేసి మన్మధుని పిలిచారు. రాయి రాయి రతిరాజరమణీయ తేజ చేతులారగ నీకు చేసేము పూజ. రాయి గుండెలను మీటుని కుసుమ బాణాలు పంటలను పండించు వలకు వసనాలు. మన్మధువానాలు అంటారు కదండి. మన్మథుడు ఆయన పిలిచారు, స్తోత్రం చేశారు. మన్మథుడు రతీదేవితో ప్రత్యక్షమయ్యాడు. అయితే మన్మథుడు ముందుగా వెళ్లకుండా వసంతుని పంపించాడు.
వసంతుని రాకచే ఈశ్వరుడున్న ప్రాంతమంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా ఒక్కసారిగా పులకించి వనరాజు ఎంతయు వినూత్న శోభలతో ఒప్పారింది. ఈశ్వరునకు నందికేశ్వరునకు తప్ప మిగతా ప్రాణికోటికంతకు కూడా ఈ వసంత విజృంభణము చేత శృంగార భావములు పొతిల్లాటండి. అయితే ఈ స్థితిని గమనించిన నందికేశ్వరుడు ఏం చేశాడు, ఒక్కసారి చతుర్విధ సృష్టిని ఆప్ చేశాడు. అంతే, మొత్తం సృష్టిని కాకుండా 4 విధాలైనటువంటి సృష్టిని ఆగిపోమన్నాడు. అదే సమయంలో అదును కోసం చూస్తూ ఉన్నాడు మన్మథుడు. చూస్తూ ఉండగా ఆ సమయంలోనే పార్వతి లోనికి ప్రవేశించింది. అంటే పువ్వులు అవి పట్టుకుని వచ్చి సాక్షాత్తు వనదేవతలాగా ప్రవేశించి ఈశ్వరునకు శిరస్సు వంచి నమస్కరించింది. పార్వతి ధరించినటువంటి పువ్వులు జల్లున శంకరుని పాదములపై పడ్డాయి. ఎప్పుడైతే పాదాలకు నమస్కారం చేసిందో పువ్వులు ఈశ్వరుని పాదాలను తాకాయి. వెంటనే ఈశ్వరునకు మెలకు వచ్చింది. పుష్పమాల ఈశ్వరునికి అందిస్తూ ఉంది పార్వతి. ఇదే అదునుగా మన్మథుడు గురి చూచి మన్మథ సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు ఈశ్వరుని మీద. మన్మథ క్లేశ విభ్రాంతి చేత ఈశ్వరుడి మనస్సు కొంతసేపు చలించింది. చుట్టూ పరికించి చూచాడు. ఆయనకి తెలియందే ఉంది. కనిపించాడు మన్మథుడు. నా మీద బాణప్రయోగం చేస్తావా అని జితేంద్రుడు కదండి ఒక్కసారి 3వ నేత్రం తెరిచాడు. మన్మథుడిని చూచాడు. మన్మథుడు భస్మం అయిపోయి బూడిద రాశిగా మిగిలాడు అక్కడ. అంత మన్మథుడు సతి విలపిస్తూ ఉంది. భర్త లేడిపోయాడు, చనిపోయాడు కదండి, భస్మైపోయాడు. విలపిస్తూ ఉండగా ఆకాశవాణి వినిపించింది. ఏమని, ఓ రతీదేవి, పార్వతీ కళ్యాణంతరం నీ భర్త సజీవ రూపుడై నిన్ను చేరుకుంటాడు, బతుకించకు అని చెప్పింది. ఇక ఈశ్వరుడు ఏం చేశాడు, ఎప్పుడైతే మన్మథుడిని దహించి వేశాడో ఒక్కసారి మాయమైపోయాడు. అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఈశ్వరుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ప్రమదగణములన్నీ కూడా అక్కడి నుంచి నిష్క్రమించాయి. ఇక పార్వతికి బెంగపట్టుకుంది. అరే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు, ఎలా ఈశ్వరుణ్ణి మళ్ళీ దర్శించడం, ఎలా ఈశ్వరుణ్ణి పొందటం అని చెప్పి తపస్సు చేస్తే దొరుకుతాడు అని చెప్పి తపస్సు చేయడానికి ఉపక్రమించింది. తపస్సు చేస్తుంది. ఎంత కఠిన తపస్సు చేస్తుందంటే గ్రీష్మ ఋతువులో పంచాంగిని మధ్యంలో, వర్షాకాలమందు నిరావరణ ప్రదేశంలోనూ అలా తపస్సు చేస్తూ ఉంది. దేవతలు, ఋషులు, సర్వులు కూడా ఈమెను దర్శించి, అంటే అగ్నిశిఖలు బయలుదేరిపోయాయి చుట్టూ, అంత ఘోరంగా తపస్సు చేస్తోంది. ఆమెను దర్శించుకుంటే పాపాలు పోతాయని దేవతలందరూ కూడా విమానంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఋషులు కూడా ఆమెను దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అంత దివ్య తేజస్సుతో వెలుగుతూ ఉంది పార్వతి. అలా ఉండగా ఒక్కరోజు ఒక బ్రహ్మచారి వచ్చాడు. అతను దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. పార్వతి దగ్గరకు వచ్చాడు. చూచింది పార్వతి. చెబుతున్నాడు. ఆ తేజపుంజానికి చూచి, అదితి కిల పూర్జార్హ ప్రాకృతో విజానత ధర్మం జిజ్ఞాసమానేన కెంపురస్వాదుషో మహాన్. అదితిని పూజించడం మన సంప్రదాయం. వచ్చాడు అదితి. అందుకని కూర్చోబెట్టి మంచినీళ్ళు అవి ఇచ్చింది పార్వతి. ఆయన చెబుతున్నాడు, ఆ బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న బ్రహ్మచారి, ఆ తేజపుంజమైన బ్రహ్మచారి ఏం చెబుతున్నాడంటే, అమ్మాయి నీవెవరవు, ఎందుకు ఇంత కఠిన తపస్సు చేస్తున్నావు, సుకుమారమైన దేహాన్ని ఎందుకు శుష్కింప చేసుకుంటున్నావు, నీ తపస్సుకు కారణం ఏమిటి, నాతో చెప్పినట్లయితే ఆ కారణం సహేతుకమైతే నేను చేసిన తపస్సు కూడా నీకు ధారపోస్తాను, నీ కోరిక నెరవేరుతుంది, ఏమిటి కారణం నాకు చెప్పు అని అడిగాడు ఆ బ్రహ్మచారి. అప్పుడు పార్వతి చెబుతుంది, ఏమిటి తన కోరిక, ఈశ్వరుణ్ణి పెండ్లి ఆడటం కొరకే తపస్సు చేస్తున్నాను నేనని చెప్పింది. చెప్తే ఆ బ్రహ్మచారి అంటున్నాడు, ఆ తేజస్సంపన్నుడైన బ్రహ్మచారి, అయ్యయ్యో నీకు లోకంలో మగడే దొరకలేదా, ఆ ఈశ్వరుడే కావలసి వచ్చాడా, నా రత్నం అన్విష్యతి మృగ్యదేహి తత్, రత్నము మనుష్యుల కొరకు వెతకదు. ఇప్పుడు రత్నం ఉందండి, ఇది ఒరిజినలా కాదా, గుజరాత్ నుంచి తెప్పిద్దాం, అక్కడ పగడపు దీవులు ఉన్నాయి కచ్ ప్రాంతంలో, 10,000 ఎక్కువైనా అక్కడ కొనుక్కుందామని రత్నాన్ని మనం అన్వేషించి తెలుసున్న వారి చేత పరీక్ష చేయించి ఆ రత్నాన్ని దర్శిస్తున్నాం, మనకు మేలు జరుగుతుంది అని. కానీ రత్నం మనల్ని అన్వేషించదు. అలా నా రత్నం అన్విష్యతి మృగ్యదేహి తత్, రత్నం మనుష్యుడి కొరకు వెతుకుతుందా, నీవు రత్నం వంటి దానవు, నువ్వెందుకు ఆయన్ని చేసుకుంటా అంటున్నావు, తరలాక్షి అతండు ధనవంతుడందుమా కోరి వేడిన గాని కూడు లేదు.
చిన్నారి వయసున చిన్నివాడందుమా ఎన్నటి వాడకో ఇరుగరాడు. పోనీ ఇడు జోడు కుదరాలి కదండి. నీవా చిన్నపిల్ల యుక్త వయసులో ఉన్నావు, అతను ఎప్పటివాడు? ఆది మధ్యాంతలేయుడు, ఆది అంతము, మొదలేదో చివరేదో తెలియనివాడు. ఎప్పటివాడని చెప్పం, ఆయనకి వయసు ఎంత నిర్ణయించం? ఆకార సంపద నతి మేటి అందుమా ఆకారమిట్టిదో అనేరాదు. మంచి ఆకారం, అందగాడా, లింగరూపధారి, ఎముకలు వేసుకుంటాడు, ఒకసారి లింగ రూపంలో స్వయంభూగా వెలుస్తాడు. ఆయన ఆకారం ఏమిటి? కులగోత్రములు రెండు తెలియదు అందుమా. ఆయన కులం ఏమిటి, గోత్రం ఏమిటి, వంశవృక్షం ఏమిటి? ఆయన తల్లిదండ్రి ఎవరు లేరు కదండి. మరి ఆయనే సర్వులకు తండ్రి. పితామహస్య జగత అంటారు కాళిదాసు. పితామహస్య జగతకి, జగత్తుకంతా తండ్రి ఆయన. ఆయనకి తల్లిదండ్రులు ఎవరు? అదే చెబుతున్నాడు ఈ బ్రహ్మచారి పార్వతితో. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తిరిగి ఒంటిగాడు. దేవుడు చూడడే, దేవుడు చూస్తున్నాడు. మాయా మందు కపట మంత్రములను నీ మీద ప్రయోగించి మగువా నిన్నెట్లు మరిగించుకున్నాడో కానీ తగినవాడు కాదు. అమ్మాయి, నేను చెప్తున్నాను విను. నీకు ఈశ్వరుడు తగినవాడు కాదు సుమా. నువ్వు మర్చిపో. అతనికి ఆయన పెళ్లి చేసుకుంటానంటావు. పెళ్లి రోజు కంకణ బంధాన్ని ధరిస్తారు ఇక్కడ. ఆయనకి అక్కడ పావులు ఉంటాయి, నిన్ను కాటు వేస్తాయి. నువ్వు తలలో పెట్టుకున్న పువ్వులు నీ అంశతూలికా తల్పం మీద పడి నీకు గుచ్చుకుని ఒత్తుకుంటాయే. అంత సుకుమారివి. ఆయన కపాలములు ధరిస్తాడు, శ్మశానంలో నివసిస్తాడు. ఆయన ఎందుకు పెళ్ళొడుతావు? నీకేమన్నా మతిపోయిందా? ఆయనే కావాలని ఎందుకు కోరుకుంటున్నావు అని చెప్పి హితబోధ చేస్తున్నాడు. కోపం వచ్చింది పార్వతికి. శివుణ్ణి అంటే కోపం వస్తుంది కదండి. ఆయన్నే ఆరాధిస్తూ తైలధారావత్తుగా శివాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆయన్ని తిడుతుంటే కోపం వస్తుంది కదూ. అందుకని వెళ్ళిపోదామని చెప్పేసేసి ఏంటంటే స్థానత్యాగేన దుర్జన హస్తే హస్త సహస్రేణ. ఏనుక్కి 1000 అడుగుల దూరంలో ఉండాలి. శతహస్తేన వాజిన, గుర్రానికి 100 అడుగుల దూరంలో ఉండాలి. బాగుందండి. శృంగినో దశహస్తేన, కొమ్ములున్న జంతువులు 10 అడుగుల దూరంలో ఉండాలి. కొమ్ములున్నాయి, కొమ్మి సుడుతుంది, 10 అడుగుల దూరంలోనే ఉండాలి. బాగుంది ఇవన్నీ. మరి దుర్జనుడు ఉంటే ఏం చేయాలి? అక్కడ స్థానత్యాగైన దుర్జన. అక్కడ ఏదో గొడవ మొదలవుతుంది, లేకపోతే దుర్జనుడు వాడు వాదానికి వస్తున్నాడు. ఓ నమస్కారం పెట్టడం, జై హింద్, స్థానత్యాగం చేయమన్నా. అలా ఈవిడ ఏం చేసింది? ఈయన బ్రహ్మచారి, తేజస్సంపన్నుడు, వెళ్ళిపోమంటాం, నిందించడం కుదరదు, నేనే వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. ఎప్పుడైతే పార్వతి వెనక్కి తిరిగిందో ఈ బ్రహ్మచారి చేయి పట్టుకున్నాడు. ఒక్కసారి చేయి పట్టుకుంటే గిర్రన కాచుపావులా వెనక్కి తిరిగింది. ఎవరో పరపురుషుడు చేయి పట్టుకుంటే అంతే కదండి అందరూ చేసేది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన బ్రహ్మచారి కాదు, బ్రహ్మచారి రూపంలో వచ్చిన ఈశ్వరుడు పాదముల మీద పడింది, క్షమించమని వేడుకుంది. అనుగ్రహించి నన్ను పెళ్లి చేసుకోమని ప్రార్థించింది. ఈశ్వరుడు ఏం చెప్పాడు? వెంటనే కైలాసానికి వెళ్ళిపోదాం, వచ్చేయమన్నాడు. కానీ పార్వతి ఏం చెప్పింది? పెద్దల సమక్షాన మన పెళ్లి జరగాలని సిగ్గుపడుతూ లోనకి వెళ్ళిపోయింది. ఎంతసేపు అండి దాన్ని తలుచుకుంటేను. ఈశ్వరుడు సప్త మహర్షులను పిలిపించాడు, హిమవంతుని దగ్గరికి పంపించాడు, అంటే మామగారి దగ్గరికి. సంబంధాన్ని ముహూర్తానికి నిర్ణయించమన్నాడు. సప్త ఋషుల్ని కౌరు పంపించారు. సప్త ఋషులు వచ్చి హిమవంతునితో చర్చించి ముహూర్తము నిశ్చయించి ఈశ్వరుడికి చెప్పారు, ఫలానా ముహూర్తం అని చెప్పి. వెంటనే కుబేరుడు కౌరు పంపించారు, వివాహానికి తగిన ఏర్పాట్లు చేయండి, సొమ్ములు ఉండాలి కదండి, మరి వివాహానికి ఏర్పాట్లు చేయమని కుబేరుడికి కౌరు పంపించారు. కుబేరుడు వచ్చాడు, అదే ఏర్పాట్లన్నీ చూచాడు. అందరికీ ఆహ్వానాలు వెళ్ళినాయి. అయితే ఈశ్వరుణ్ణి ఐరావతం మీద, అంటే ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఐరావతం మీద ఊరేగింపుగా దేవతలందరూ తీసుకువచ్చారు. పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. మేనక అంటే హిమవంతుని భార్య పార్వతి తల్లిగారు మేనక బంగారు కలశంతో నీళ్లు పోయగా హిమవంతుడు బంగారు పల్లెరంలో ఈశ్వరుని పాదాలు కడిగి కన్యాదానం చేశారు. అలా వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కన్యాదానం జరిగింది. ఆ నీళ్లు అందరూ కూడా తల మీద జల్లుకున్నారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు.
ఈ పార్వతీ కళ్యాణాన్ని విన్నట్టయితే సకల ఈతి బాధలు తొలగిపోతాయని శాస్త్రవాచం. హర హర మహాదేవ శంభో. పార్వతీ కళ్యాణం జరిగింది కదా, హర హర మహాదేవ. ఈ పార్వతీ కళ్యాణం మనకి చెప్తారు, పెళ్లిగాని పిల్లలకి రుక్మిణీ కళ్యాణం చదివించండి, రుక్మిణీ కళ్యాణం కనీసం తల కింద దిండు కింద పెట్టుకుని పడుకోండి అని చెప్పి. అలా ఈ పార్వతీ కళ్యాణం కూడా వింటే ఈతి బాధలు మన కోరికలు ఈడేరతాయని చెప్పి శాస్త్రవచనం. అలా మనం ఈరోజు పార్వతీ కళ్యాణం చేసేసాం అంటే విహంగ వీక్షణం చేసామనుకోండి, పాపం దోమలు కుడుతున్నాయి గమనిస్తున్నాను నేను. అలా 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 తిప్పేసుకుంటూ ఎక్కడెక్కడో కనెక్ట్ చేసుకుంటూ అలా ఏదో రామ అన్నాం చాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం ఇంచేతంటే ఆయన బిచ్చమెత్తుకునేది ఎందుకు, ఇలా ఆయన మనకి ఏం చెప్తున్నాడు, ఈశ్వరుడు అనగా ఐశ్వర్యప్రదుడు, ఆయనే అందరికీ ఐశ్వర్యం ఇచ్చేవాడు. అందుకే తాను బిచ్చమెత్తుతూ భిక్షాందేహి పదానికి అర్థాన్ని తెలియజేస్తున్నాడు. అదాన దోషేణ భవే దరిద్రో. దానం చేయకపోవడం చేత భవే దరిద్రో, దరిద్రుడుగా పుడుతున్నాం. దరిద్ర దోషేణ కరోతి పాపం. ఆ దరిద్రం చేత నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు రెండు రోజుల నుంచి ఫోన్ చేయలేదు, ఇక్కడ ఏదో ఉంది ఇది తినేద్దాం, ఇది దొంగతనం చేద్దాం, పోనీ వస్తువుని అమ్ముకుందాం, 10 రూపాయలు వస్తుంది. దరిద్ర దోషం, ఆకలి బాధ చేత దొంగతనం చేస్తాం. అదాన దోషేణ భవే దరిద్రో. ఒకరికి ఈవిగా దానం ఇవ్వకుండా ఉండడం వల్ల దరిద్రుడుగా పుడుతున్నాం. దరిద్ర దోషేణ కరోతి పాపం. మళ్ళీ పాపం చేస్తాం. పాపం దోషేణ పునరేవ పాపి. పాపం ఉంటే మనం అనుభవించాలి కదండి, మనం అనుభవించకుండా కర్మ తొలగిపోదు. ఆ పాపం దోషేణ పునరేవ పాపి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. పునరపి జననం పునరపి మరణం చరివిత చరణం. ఇది సైక్లింగ్ నడుస్తూనే ఉంటుంది ఎన్నాళ్ళు, ఎన్ని జన్మలు, జన్మ రాహిత్యం. అందుకోసం ఈ దేవుని వైపు 1-2 అడుగులు మనం ఆయన వైపు వేస్తే 10 అడుగులు ఆయన మన వైపు వేస్తాడండి. మీరేదో ఒక నామాన్ని పట్టుకోండి, ఒక భగవంతుని నామాన్ని పట్టుకుని భగవంతుడి వైపు తిరగండి, ఆయనే మన అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఈశ్వర దర్శనం, రోజు ఈశ్వరుడు దర్శనం చేయండి. ఈశ్వరాభిషేకము సుందరకాండ పారాయణము చేయమన్నారు పెద్దలు, ఈతి బాధలు తగ్గుతాయని. మనుజాసన సంచయనంబులు హనుమంతుని యందలి అద్భుత భక్తిని తెలిపిన సుందరకాండం. దీనిని ఏ మనుజులు పఠించెదరో, అంటే పారాయణ చేస్తామో, ఏ మనుజులు పఠించెదరో, శ్రవణంబునరించెదరో, ఇలా వారికి శాకిని ఢాకిని యక్ష వినాయక భూత ప్రేత పిశాచములాదిగ గెలిగిన దుర్భర దుష్ట మహాగ్రహములు తొలగున్. భయంకరమో పలు వ్యాధులు సర్వమణంగు శుభంబులు కొల్లలుగా లభించున్. హనుమన్న కృపన్ సత్యం సత్యం పునఃసత్యం అని సుందరకాండ ఫలశ్రుతి అండి. నా శైరోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర. హనుమతుని తలుచుకుంటే రోగం ఉండదండి. సంకట సే హనుమాన చూడావై. సంకటములు ఉండవు హనుమంతుని చలచడం వల్ల. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం వరమం శుభం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. మీకు 8 నిమిషాల్లో అయిపోతుంది ఆదిత్య హృదయం. అందులో చెప్పారండి, ఆదిత్య హృదయం పుణ్యం శత్రువులు ఉండరు, సర్వమంగళ మాంగళ్యం శుభం జరుగుతుంది, సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. ఇదో ఒక నామాన్ని, ఒక అష్టోత్తరాన్ని, ఒక విష్ణు సహస్రనామాన్ని. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమా అమృతాత్. ఈశ్వర, మా పాపముల నుండి మమ్ములను వేరు చేసి మాకు ఎల్లప్పుడూ ఆనందమును ప్రసాదించి అనంతరమున మమ్ములను మీలో చేర్చుకునుము దేవా. మృత్యుంజయ మహామంత్రం అండి. ఇది మంత్రము అనలేదండి, మహామంత్రం అన్నారు. ఇది ఎంతసేపు పట్టిందండి? ఓం త్రైముఖం జామహే గృందం పుష్టివర్ధనం వార్గం వందనాథం చోర్క్షేమ అమృతాథ ఓం త్రైముఖం జామహే. ఈ లెక్కన మాట 108 సార్లు చేయండి, 3 సార్లు చేయండి. ఒక్కసారి పొద్దున్న సాయంకాలం తలుచుకోండి, ఈశ్వర దర్శనం చేయండి. వారానికి ఒకసారి వెళ్ళండి, వీలైతే సుందరకాండ పారాయణ చేయండి. ఇటువంటి భక్తి విషయాలు ఇంట్లో ఒక 10 నిమిషాలు చర్చించుకోండి. చర్చించుకోవడానికి ఎవరూ రారు, మీరే చూసుకోండి. ఏదో పుస్తకం ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని ఒకసారి చదవండి, ధ్యానించుకోండి. మీరు చేస్తూ ఉంటారు, ఏదో చెప్పాలని